హలో ఫ్రెండ్స్, మన ప్రభుత్వానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయటం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అది కేవలం పొరుగు దేశాల మీద మాత్రమే కాదు, సొంత దేశం మీద, సొంత ప్రజల మీద కూడా ప్రయోగించడానికి ఏమాత్రం మొహమాట పడదు అన్న విషయం కూడా మన అనుభవంలో ఉన్నది. అది నోట్బందీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్నిటికీ మించి లాక్డౌన్ కూడా. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దెబ్బతిన్న వాళ్ళెవరూ మళ్ళీ కోలుకోలేకపోయారు. అంత పవర్ఫుల్ స్ట్రైక్స్. ఇవాళ అటువంటి మరొక స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు E20 విధానం. దేశంలో ఉన్న పెట్రోల్ మొత్తంలోనూ 20% ఇథనాలు కలిపి మాత్రమే అమ్మాలి అని భారత ప్రభుత్వం తీసుకుని అమలు చేసిన ఒక నిర్ణయం. అయితే ఇది సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అవుతుంది? ఒకవేళ అయినా కూడా 2025లోనే అయిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్న అనుమానం కూడా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అన్న విషయం మనం డెఫినెట్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అన్న దాంతో మొదలు పెడదాం. బహుశా మీరు అన్ని పత్రికల్లోనూ, టీవీ ఛానల్స్లోనూ అన్ని చోట్ల చూసే ఉంటారనుకోండి. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ నివేదిక ఒకటి బయటపడింది అనే మాట నేను స్పెసిఫిక్గా వాడుతున్నాను. ఈ నివేదిక ప్రకారం 2023కు ముందు కొన్న పెట్రోల్ వెహికల్స్ అన్నీ కూడా E20 పెట్రోల్ తోటి ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఈ నివేదిక బయటపడటానికి ముందు నుంచే అనేక మంది కన్స్యూమర్స్ ఈ నివేదికలో చెప్పినవి చెప్పనివి కూడా చాలా రకాల కంప్లైంట్స్ చేస్తున్నారు. అనేక వందల మంది దీనికి సంబంధించిన కంప్లైంట్స్ని సోషల్ మీడియాలో చేస్తూనే ఉన్నారు. అందులో ప్రధానమైనది E20 పెట్రోల్ వల్ల మైలేజ్ విపరీతంగా తగ్గింది. నిజానికి ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ధర తగ్గిపోతుందని మన మంత్రి నితిన్ గడ్కరీ పదే చెప్పారు. 2018లో ఈ పాలసీ అనౌన్స్ చేస్తున్న సందర్భంగా మన మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పాలసీ తర్వాత డీజిల్ 50 రూపాయలకి, पेट्रोल 55 रुपए वस्तुंदी అని చెప్పారు. पेट्रोल डीजल के भाव कम हो जाएंगे और 50 रुपए लीटर में डीजल मिल जाएगा और 55 रुपए लीटर में पेट्रोल का अल्टरनेटिव आ जाएगा. 2025లో ఈ పాలసీని పూర్తిగా రోల్ అవుట్ చేసిన తర్వాత ఆ పరిస్థితి లేదు, అది జరగలేదు. అప్పటికి ఇంకా యుద్ధం లేదు, అప్పటికి పెట్రోల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగలేదు ప్రపంచ మార్కెట్లో. అయినప్పటికీ ధరలు తగ్గలేదు సరికదా, మైలేజ్ మాత్రం తగ్గుతూ వస్తుంది అనే ఒక కంప్లైంట్ వాళ్ళు చేశారు. దాంతోపాటుగా చాలామంది ఇంజిన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా డీటెయిల్గా వాళ్ళ ఇంజిన్స్లోనూ వాళ్ళ కార్లలోనూ వస్తున్న అనేక సమస్యల గురించి ప్రస్తావించారు. అయితే ఇవన్నీ కూడా ఇండివిజువల్స్ వాళ్ళ అనుభవాల నుంచి చెప్తూ వస్తున్నారు కాబట్టి మన నితిన్ గడ్కరీ గారు వాటిని కొట్టిపారేస్తూ వచ్చారు. మన పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ ప్యూరీ గారు ఇది రాజకీయపరమైన విమర్శే తప్ప ఇందులో నిజమే లేదని కూడా కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా దాదాపుగా అవే మాటలు చెప్పింది. మైలేజ్ సంగతి ఎలాగూ అందరికీ అనుభవమే కదా, దాంతో పాటుగా అది మరికొన్ని సమస్యలు కూడా లిస్ట్ అవుట్ చేసింది. 2023 కంటే ముందు కొన్న వాహనాల్లో E20 పెట్రోల్ వాడితే డిటీరియరేషన్ ఆఫ్ రబ్బర్ ఫ్యూయల్ సిస్టమ్ పార్ట్స్, అంటే ఈ ఫ్యూయల్ సిస్టంలో ఉండే రబ్బర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పగిలిపోతున్నాయని, ఇవేవి కూడా E20 పెట్రోల్ మీద నడవటానికి డిజైన్ చేసిన వాహనాలు కావు కాబట్టి కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని, అన్నిటికీ మించి టర్బో చేంజ్డ్ ఇంజిన్స్లో ఇది చాలా సమస్యలు సృష్టిస్తుందని. భారతదేశంలో టర్బో చేంజ్డ్ ఇంజిన్స్ చాలా ఎక్కువ ఉంటాయంటే ఉన్న పవర్ కంటే ఎక్కువ పవర్ని బూస్ట్ చేసేలాగా కార్లను తయారు చేయటం మన దేశంలో అనేక కార్లు ఈ పద్ధతిలో తయారై ఉన్నాయి. సో ఈ కార్లలో కూడా ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తుందని ఈ కంక్లూజన్కి వాళ్ళు ఎట్లా వచ్చారు? 2023కు ముందున్న వెహికల్స్ని, తర్వాత ఉన్న వెహికల్స్ని తీసుకుని, టూ వీలర్స్ని, కార్స్ని కూడా తీసుకుని అందులో E20 పెట్రోల్ పోసి కొన్ని వందల గంటల పాటు నడిపి ఈ నడుపుతున్న క్రమంలో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. అయితే ఈ నివేదిక బయటకు రాగానే ప్రభుత్వం యథావిధిగా, ముఖ్యంగా నితిన్ గడ్కరీ వెంటనే దీన్ని కొట్టిపారేశారు. ఇది ప్రాపగాండా, ఫేక్ న్యూస్, ఒక్క కారుని చూపించండి నాకు దీంతో సమస్యలు వచ్చిన కారుని అని మళ్ళీ మామూలుగా యథావిధిగా దబాయించేశారు. కానీ విషాదం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ARAI ఇచ్చిన నివేదిక ఇది ప్రభుత్వానికే ఈ నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం దీన్ని తొక్కిపట్టింది. బట్ ఎలాగోలాగా బయటపడగానే అందరూ కూడా దీని గురించి రిపోర్ట్ చేశారు. అంటే తమ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ ఇచ్చిన నివేదికను కూడా తప్పని కొట్టిపారేసేంత
టెంపర్తనం మన వాళ్ళకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక దీన్ని సర్జికల్ స్ట్రైక్ అని ఎందుకు అంటున్నారు, ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఈ పాలసీని అనౌన్స్ చేసింది 2018లో, ఇంప్లిమెంటేషన్ ప్రారంభించింది 2020లో. మొట్టమొదట వేసిన అంచనాల ప్రకారం ఈ రోల్ అవుట్ జరగడానికి వాళ్ళు 10 ఏళ్ళు తీసుకోవాలనుకున్నారు. అంటే 2030 నాటికి భారతదేశంలో E20 పెట్రోల్ అన్ని చోట్ల లభించేలాగా చూడాలి అనేది పాలసీ విధానం. కానీ ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేసి 2025 నాటికి దేశంలో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులోనూ పోసే పెట్రోల్లో 20% ఇథనాల్ని కంపల్సరీ చేసేసింది. ఈ చేసే ముందు కనీసం ఒక్క మాట కూడా దేశ ప్రజలకు చెప్పలేదు, వాహనదారులకు చెప్పలేదు, ఎవరికీ చెప్పకుండానే 2025లో దీన్ని రోల్ అవుట్ చేసేసింది. కానీ విషాదం ఏంటంటే భారతదేశంలో E20 కంప్లైన్స్ ఉన్న కార్లను తయారు చేయటం మొదలుపెట్టింది 2023 నుంచి. దానికి ముందున్న కార్లకు ఈ కంప్లైంట్స్ లేదు. దానికి ముందున్న కార్లు నిజానికి ఏ రకమైన ఇథనాల్ కంప్లైంట్స్ లేకపోయినప్పటికీ అప్పటిదాకా ఉన్న 10% ఇథనాల్ కాంపోనెంట్ని ఎంతో కొంత భరించగలిగే కండిషన్లోనే ఉన్నాయి. ఒకేసారి దాన్ని డబుల్ చేశారు. డబుల్ చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అటువంటి కంప్లైంట్స్ ఉన్న వెహికల్స్ కావాలి అన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టే అటువంటి ఒక పాలసీ వచ్చింది కాబట్టే 2023 నుంచి కూడా E20 కంప్లైంట్స్ ఉన్న వెహికల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. మరి అంతకుముందున్న వెహికల్స్ పరిస్థితి ఏంటి? వాటిలో E20 పెట్రోల్ పోస్తే ఏం జరుగుతుంది అనేది అనేక మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వెహికల్స్కి విపరీతంగా రిపేర్లు వస్తున్నాయని అందరూ చెప్తున్నారు. చాలా ఆసక్తికరంగా కొద్ది వారాల క్రితం ఐసిఐసిఐ లాంబార్డ్ వెబ్సైట్లో ఒక వార్త ప్రత్యక్షమైంది. అదేంటంటే వెహికల్స్ ఏ ఫ్యూయల్ కోసం తయారు చేశారో అది కాకుండా వేరే ఫ్యూయల్ పొయ్యటం వల్ల వచ్చే సమస్యలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని. అది బయటపడగానే దేశంలో పెద్ద గగ్గోలు జరిగింది. న్యాచురల్గానే రెండో రోజుకి ఆ వార్త మాయమైపోయి ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా వెంటనే మరొక వివరణ కూడా ఇచ్చింది. లేదు ఇది E20కి సంబంధించిన విషయం కాదని. ఎందుకు వార్త వచ్చిందో, ఎందుకు అది మాయమైపోయిందో, ఎందుకు మళ్ళీ వివరణ ఇవ్వాల్సి వచ్చిందో, భారతదేశంలో అటువంటివి ఎందుకు జరుగుతున్నాయో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అది మాయమైపోయింది. కానీ అకో అని మరొక ఇన్సూరెన్స్ ఉంది. ఆ తర్వాత కూడా అదే మాట చెప్పారు. ఇంజన్ ఏ ఫ్యూయల్ కోసం అయితే తయారైందో ఆ ఫ్యూయల్ కాకుండా వేరేవి వాడితే వచ్చే సమస్యలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని. అంటే అర్థం ఏంటి? 2023 కంటే ముందున్న వెహికల్స్ E10 కంప్లైంట్స్ మాత్రమే ఉంది. అందులో E20 వాడితే వచ్చే సమస్యలకు ఇన్సూరెన్స్ వర్తించకపోవచ్చు. ఇన్ని లక్షల కోట్ల వెహికల్స్కి ఈ కంప్లైంట్స్ లేనప్పుడు, బలవంతంగా ఈ పెట్రోల్ పోస్తున్నప్పుడు వస్తున్న రిపేర్లకి, ఈ వాహనదారులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. నిజానికి ఈ విషయం మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అప్పుడు హర్దీప్ సింగ్ ప్యూరీ గారు విపరీతంగా ఆగ్రహంతో ఊగిపోతూ సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే బ్రెజిల్లో ఎప్పటి నుంచో E27 పెట్రోల్ వాడుతున్నారు, అక్కడ లేని సమస్యలు ఇక్కడ ఎందుకు వస్తాయని కూడా అన్నారు. ఇది చాలా ఆసక్తికరం. నిజమే, బ్రెజిల్లో E27 పెట్రోల్ వాడుతున్నారు, అమెరికాలో కూడా వాడుతున్నారు నిజానికి. కానీ అక్కడికి ఇక్కడికి ఒక మేజర్ తేడా ఉంది. ముఖ్యంగా ఆయన బ్రెజిల్ గురించి మాట్లాడారు కాబట్టి మనం కూడా ఇక్కడ బ్రెజిల్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. బ్రెజిల్లో కేవలం 27-30% ఇథనాల్తో నడిచే కార్లు మాత్రమే కాదు, 100% ఇథనాల్తో నడిచే కార్లు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ప్రతి పెట్రోల్ పంపులోనూ 100% ప్యూర్ పెట్రోల్తో మొదలుపెట్టి E5, E10, E20, E30 మీకు ఏ మోతాదులో ఇథనాల్ కలిసిన పెట్రోల్ కావాలంటే ఆ మోతాదులో కలిసిన పెట్రోల్ దొరికే ఒక అవకాశం ఉంది. ఎందుకు ఇన్ని రకాల మోతాదులు ఎందుకు ఉండాలి అంటే సేమ్ ఇక్కడలాగానే రకరకాల ఫ్యూయల్ ఎఫిషియన్సీతో నడిచే ఇంజన్స్ ఉన్నాయి. అయితే చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళు 1970లో మొదలుపెట్టారు దీన్ని. క్రూడ్ ఆయిల్ కోసం బయట దేశాల మీద ఆధారపడకుండా మనం ఇథనాల్ బేస్డ్ బయోఫ్యూయల్కి మారాలి అని బ్రెజిల్ ప్రభుత్వం 1970లో నిర్ణయించుకుంది. 1970లో ప్రో ఆల్కూల్ ప్రోగ్రామ్ అనే ఒక విధాన నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. దాని ప్రకారం ఫేజ్డ్ మేనర్లో దేశంలో కార్లన్నింటినీ కూడా ఇథనాల్ని వాడేలాగా ప్రోత్సహించాలి అనేది వాళ్ళ నిర్ణయం. ప్రోత్సహించాలి, బలవంత పెట్టాలి కాదు. అందుకోసం ప్రభుత్వం అక్కడ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కేవలం ఇథనాల్ కంప్లైంట్స్ ఉండే కార్లు మాత్రమే కాదు, ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ని వాడేలాగా ఇంజన్లని తయారు చేయండి అని కోరింది. అంటే
ఏ ఫ్యూయల్తో అయినా పనిచేసేలాంటి ఇంజన్లను తయారు చేయండి అని, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అనేది. దానివల్ల 1980 నాటికే ప్రతి 10 కార్లలో 9 కార్లు ఇథనాల్ లేదా బయోఫ్యూయల్తో నడిచే కార్ల కింద మారిపోయాయి. అయినప్పటికీ ప్రభుత్వం మొత్తం దేశంలో అందరూ ఇథనాల్ కార్లే వాడాలి, E20 పెట్రోలే వాడాలి, E30 పెట్రోలే వాడాలి అని ఒక శాసనం చేయలేదు. ప్రజలకు ఇష్టమైతే ప్యూర్ పెట్రోల్ నుంచి వాళ్లకు నచ్చిన శాతం ఇథనాల్ మిక్స్ దాకా కూడా వాడుకునే అవకాశాన్ని ఇచ్చింది. అందుకోసమే ఈ రోజుకి 2026లో కూడా అక్కడ ప్రతి పెట్రోల్ పంపులోనూ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే 50 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆప్షన్ ఇస్తూనే ఉన్నారు. మన దేశంలో 5 ఏళ్లలో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఆప్షనే లేకుండా చేశారు. అందుకే అంటున్నాను, ఇది సర్జికల్ స్ట్రైక్. ఈ సర్జికల్ స్ట్రైక్ వల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి ఆఫ్కోర్స్ చాలా లాభం, 1,00,000 కోట్ల లాభం వచ్చిందట ఇథనాల్ కలపడం వల్ల. మరి ఈ లాభం ప్రజలకి ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? ఇథనాల్ కలిపిన తర్వాత పెట్రోల్ తగ్గాలి కదా. నేను 26 సంగతి చెప్పట్లేదు, 25 సంగతి. 25లో 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 80 రూపాయలకి రావాలి. 20% ఇథనాల్ కలిపాక 90 రూపీస్కైనా రావాలి. కానీ పెట్రోల్ రేటు తగ్గలేదు. మన సార్ వారు ఏం చెప్పారు? 55 రూపాయలకు వస్తుందని కదా. బట్ 55 రూపాయలకు కాదు కదా, 80 రూపాయలకి 90 రూపాయలకు కూడా రాలేదు. అదనంగా ఏం జరిగింది? ఈ పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గిపోయి ఇంకాస్త భారం పెరిగింది. అంటే వాస్తవంలో పెట్రోల్ ధర ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఎందుకంటే ఈ మైలేజ్ తగ్గటం అనేది 7 to 10% ఉందని దాదాపుగా అందరూ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? 10% పెట్రోల్ రేటు పెరిగినట్టు, తగ్గాల్సింది పోయి పెరిగిందనమాట. ఇంకా కొంతమందికి ఎవరికి లాభం కలిగింది మనకు తెలుసు. నితిన్ గడ్కరీ గారి కొడుకు కూడా, ఆయనకు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆయనకు కూడా ఇందులో కొంత లాభం అయితే ఖచ్చితంగా కలిగింది. ఆయనకు ఒక్కడికే కలగలేదు, బట్ ఆయనకు కూడా కలిగింది. ఇక మిగిలిన కలిగిన వాళ్ళు ఎవరో మనం చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ పాలసీ వచ్చినా వాటి వల్ల లాభం పొందే క్యాపిటలిస్టులు ఎవరై ఉంటారో, ఎవరికి దగ్గరై ఉంటారో మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా E20 చేసేసారు కాబట్టి ఇక E30 చేసేస్తారట. మరి గవర్నమెంట్ కార్ల తయారీదారులకు ఏం చెప్పింది? E20 కంప్లైంట్ కార్లను తయారు చేయమన్నది. మరి ఇప్పుడు E30 చేస్తే ఈ కార్ల పరిస్థితి ఏంటి? అసలు కార్ల కంపెనీలు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాయి? అది కూడా చాలా ఆసక్తికరమైన అంశం. 2 కారణాల వల్ల. దీనివల్ల వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడితే బయటకి ఆ కంపెనీల మీద ఈడీ దాడులు జరుగుతాయి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ కార్ల కంపెనీలన్నిటి దగ్గర విపరీతంగా కార్ల స్టాక్ ఉంది. ఆ స్టాక్ను అమ్ముకోవాలి. ఎప్పటికిప్పుడు ఇంజన్లు మార్చి అమ్ముకోలేరు కదా, కాబట్టి నోరు మూసుకొని ఉంటారు. జనాలు ఆ కార్లను కొనుక్కుంటారు. కొనుక్కోవటం మాత్రమే కాదు, వాటితో అనేక ఇబ్బందులు కూడా పడతారు. దానివల్ల కంపెనీలకి డబుల్ ప్రాఫిట్ ఉంటుంది. కార్లు తొందరగా పాడైపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త కార్లు తొందరగా కొనుక్కుంటారు. కొత్త కార్లు వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి. అందుకని కూడా కార్ల కంపెనీలు గప్ చిప్గా ఉన్నాయి. భారతదేశంలో 2023 కంటే ముందు కొన్న వాహనాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ వాహనదారులందరినీ కూడా ఇబ్బంది పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఈ ప్రశ్న అడిగితే వెంటనే దేశద్రోహులు అంటారు. మీకు ఈ మాట అంటే నమ్మకం కలగట్లేదు కదా. నేను ఇప్పుడు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను, చూడండి. Sir, ethanol blending. You were extremely bullish on ethanol blending. In fact, I just read that आपने E10 target को deadline से पहले complete कर दिया है, and now we are looking at E20. So, if you look at the petrol consumption of India, considering the amount of ethanol we would require, the estimate comes to about 10.16 billion liters. And ethanol production happens from corn, wheat, rice, and sugarcane. And out of these 4 crops, 3 crops are water guzzling crops. So, अभी बैंगलोर में वाटर क्राइसिस चल रहा है. BMC ने बस एक नोटिफिकेशन दिया, they're going to cut the water supply by 5%. ये जो आर्गुमेंट करने वाले लोग हैं ना, हाँ, ये सबसे देश में एंटी नेशनल. ఆ క్లిప్లో ఆయన పాపం ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించట్లేదు కూడా. ఆయన మీరు చాలా మంచి పని చేశారు, 5 ఏళ్ల ముందే రోల్అవుట్ చేసేశారు, కానీ ఇది చేయటం వల్ల అసలే భారతదేశం నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది కదా. ఇథనాల్ కోసం వాడే పంటలు ఏవైతే ఉన్నాయో, వరి, గోధుమ, చెరుకు, మొక్కజొన్న, ఈ 4గిట్లో మొక్కజొన్న ఒక్కటి మాత్రమే మెట్ట పంట, మిగిలిన 3 కూడా మాగాణి పంటలే. విపరీతంగా నీళ్లు కావాలి. ఇంత విపరీతంగా నీళ్లు అవసరమైన ఈ పంటలను ఇథనాల్ కోసం వాడటం అనేది ఏ రకంగా సస్టైనబుల్ అవుతుంది అని అడిగితే ప్రశ్న కూడా పూర్తి చేయనివ్వకుండానే గడ్కరీ గారు ఏమన్నారో చూశారు కదా.
యాంటీ నేషనల్స్ అనేసారు. ఎంత తెలివి చూడండి. దేశ ప్రజల అభిప్రాయం కూడా అడగరు, అసలు వాళ్ళకి ఆప్షన్ కూడా ఇవ్వరు. మీరు ఒక నిర్ణయం తీసుకొచ్చి వాళ్ళ మీద తోసేస్తారు. ఈ నిర్ణయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఎవరైనా మాట్లాడితే వెంటనే దేశద్రోహులు అంటారు. ఇంకా ఎంతకాలం అండి ఇలా? మీరు ఏమైనా చేస్తాం, అంతా మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా చేస్తామని మీరు అనటం, ఇది కరెక్ట్ కాదు అని ఎవరు అనగానే దేశద్రోహులు అనటం, టుక్డే గ్యాంగ్ అనటం, జార్జి సోరోస్ గ్యాంగ్ అనటం. ఇంత బాధ్యత లేని ప్రభుత్వం బహుశా ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ ఉండదు. ఎందుకు ఉండదు చెప్పమంటారా? అంతకంటే బాధ్యత లేని అంధభక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడతారు. ఎప్పుడు బీజేపీ పాలసీస్ని విమర్శించడమైనా వాళ్ళు చేసిన మంచి పనులు ఇవి కనిపించవా? నిజంగా నాకు కనిపించట్లేదు. ఐఎమ్ సో సారీ. అది కనిపించాలంటే బహుశా మీలాగా కళ్ళు మూసుకోవాలేమో నాకు తెలియదు, కానీ చూస్తున్నాం కదా, నోట్బందీ, జీఎస్టీ, లాక్డౌన్, ఇప్పుడు ఈ E20, ప్రతి పాలసీ ఈ దేశంలో ఒక డిజాస్టర్. ఎకనామిక్ పాలసీస్ అయితే అతిపెద్ద డిజాస్టర్. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోయిన నిరుద్యోగానికి సొల్యూషన్స్ వెతకకుండా వాళ్ళకి మతం అనే ఒక ప్రైడ్ని ఇచ్చి ఆ పేరుతోటి వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా సోషల్ మీడియాలో వదిలేసి ఇదే గొప్ప అనుకుని ప్రశ్నించే వాళ్ళ మీద వచ్చి పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ బలం. ఏ దేశ ప్రజలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రభుత్వ నిర్ణయాలని గుడ్డిగా అనుసరించాలి, గుడ్డిగా పొగడాలి, భజన చేయాలి అనుకుంటారో ఆ దేశం అధోగతి పాలై తీరుతుంది. చరిత్ర అనేకసార్లు ఈ విషయం చెప్పింది. మన దగ్గర కూడా అది జరుగుతూ ఉంది. జరుగుతున్న విషయాన్ని మనం కళ్ళు తెరిచి చూద్దామా, లేకపోతే ఇలాగే వదిలేద్దామా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.